ఇంత స్పష్టంగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో నెల రోజుల్లోగా ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పగిస్తారు అని చెప్పి ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఈ మినిట్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? తెల్లారి పొద్దున్నే పత్రికల్లో చూస్తే ఇది సాక్షి వెలుగు దినపత్రిక. ఇందులో కేఆర్ఎంబీకి ఓకే చెప్తేనే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి, నిర్వహణ బాధ్యత కేఆర్ఎంబీకి ఇచ్చేందుకు ఓకే చెప్పిన అధికారులు, ఫలితంగా ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్. ఇది పత్రికలో స్పష్టంగా వచ్చింది. వచ్చిన మరుసటి రోజు 18వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో నేను వెయిట్ చేసిన. ప్రభుత్వం నుంచి ఖండన లేదు, స్పందన లేదు. అదేవిధంగా ఇంకొక దినపత్రిక సాక్షి దినపత్రిక. ఇది మరుసటి రోజు 18వ తేదీ కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి, అంటే ఆంధ్రప్రదేశ్కు మేలైందని చెప్పి, జగన్ విజయవంతంగా ఆంధ్రప్రదేశ్కు లాభం చేసిండని చెప్పి సాక్షి దినపత్రిక రాసింది. నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి. ఇది అన్ని ప్రముఖ పత్రికలు స్పష్టంగా రాసినాయి. ఒకవేళ మీరు ప్రాజెక్టులు అప్పచెప్పింది నిజం కాకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 2వ రోజు రిజైండర్ ఇవ్వాలన్నా వద్దా, ఖండించాలన్నా వద్దా? 17వ తేదీ మీటింగ్ జరిగింది, మినిట్స్ స్పష్టంగా వచ్చినాయి. ప్రముఖ దినపత్రికలన్నీ కేఆర్ఎంబీ చేతికి ప్రాజెక్టులు పోతున్నాయి, తెలంగాణకు నష్టం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుందని, జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారని అన్ని పత్రికల్లో వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. కానీ 19వ తేదీ నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. అప్పుడు తేరుకున్నటువంటి ప్రభుత్వం లోలో ఈ మినిట్స్ అంతా తప్పు, మేము ఒక ఉత్తరం రాస్తున్నాం ఢిల్లీకి అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టినాక స్పందించి లేలే ఈ మినిట్స్లో తప్పు వచ్చింది, మేము ఒప్పుకోలేదు అని చెప్పి ఢిల్లీకి ఉత్తరం రాసిండు. ఎప్పుడు రాసిండు? నేను ప్రెస్ మీట్ పెట్టిన ఈ ప్రభుత్వాన్ని కడిగితే ఆ రోజు వీళ్ళు మేల్కొన్నటువంటి పరిస్థితి. ఇది మొదటి మీటింగ్. సరే, తర్వాత ఏమైంది? మళ్ళీ కేఆర్ఎంబీ సెకండ్ మీటింగ్ జరిగింది 1 ఫిబ్రవరి 2024. ఈ మీటింగ్లో 1వ తేదీ మన హైదరాబాద్లోనే జరిగింది కేఆర్ఎంబీ మీటింగ్. నేను అనుకున్నా మొదటి మీటింగ్లో ఏదైనా తప్పు చేసిందేమో, 2వ మీటింగ్లో సవరించుతారేమో, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారేమో, ఇప్పటికైనా వీళ్ళు మేల్కొన్నారేమో అని మేము ఆశించినాం. ఇది నా సొంత కవిత్వం కాదు బై సాబ్, ఇది కేఆర్ఎంబీ విడుదల చేసిన మినిట్స్. వాట్ ఐఎమ్ రీడింగ్ ఈజ్ మినిట్స్ ఆఫ్ ద కేఆర్ఎంబీ మీటింగ్. ఈ 2వ మీటింగ్లో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. 2వ మీటింగ్లో కూడా స్పష్టంగా the ENC government of Andhra Pradesh informed that they are ready to hand over all the outlets under their control of KRMB provided the government of Telangana state also hands over all the outlets under Telangana control to KRMB. తెలంగాణలో ఇస్తే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ చెప్పింది. దెన్ తెలంగాణ ENC, the ENC government of Telangana stated that they have to take concurrence of the government as the permission for handing over outlets of Telangana state powerhouses need to be obtained from TS Genco government of Telangana. ఏమన్నారు? పవర్ హౌస్ అవుట్లెట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలన్నాడు, కానీ ఇరిగేషన్ అవుట్లెట్స్ గురించి అబ్జెక్షన్ చెప్పలేదు కదా. నెంబర్ 2. నెంబర్ 3, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. This staff will report to KRMB through their salary and other benefits will be paid by respective state governments. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ అప్పజెప్పేదే నిజం కాకపోతే 2 రాష్ట్రాలు ఉద్యోగులను ఇస్తాయి, ఆ ఉద్యోగుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తాయని చర్చ ఎందుకు వస్తుంది? ప్రాజెక్టులు మీరు అప్పజెప్పిండ్రు కనుక పారాగ్రాఫ్ 3లో ఏమన్నారు? 2 రాష్ట్రాలు కేఆర్ఎంబీకి సమ నిష్పత్తిలో ఉద్యోగులను అప్పజెప్తారు.